మహర్షి పితామహ పత్రిక గురువు గారికి శతకోటి వందనాలు. ఎందుకంటే మరి ధ్యాన మార్గం అందించింది కాబట్టి. నా పేరు తిరుపతయ్య. నేను ఆర్టీసీలో మెకానికు. మా ఊరు సొంత గ్రామము నరసింగాపురము, మదనాపురం మండల్, వనపర్తి జిల్లా. మరి నేను ధ్యానంలోకి రాకముందు జీవితం అస్తవ్యస్తంగా ఉన్నది. నాకు 2001లో కుడి కన్నుకు గాయమైంది. నేను ఆర్టీసీలో మెకానిక్ని కాబట్టి మరి నాకు ఇనుప వస్తువులతో పనిచేసేటప్పుడు కంట్లకు దెబ్బ తగిలింది, కుడి కంటుకు 2001లో. మరి 2002లో మళ్ళీ నైట్ డ్యూటీలో నాకు మళ్ళీ ఎడమ కన్నుకు గాయమైంది. మరి అప్పటి నుంచి 2001, 2002 నుంచి నాకు డాక్టర్కు మరి అనుసంధానం ఏర్పడ్డది. ఎందుకంటే నెలలో 2 లేదా 3 సార్లు రాత్రి సరిగా నిద్రపోకపోయినా డేల దుమ్ము ధూళి పడ్డ నాకు కళ్ళు బాగా ఎర్రగా అయ్యేటివి, నీళ్ళు గారేది. మరి నేను డాక్టర్కు చూపించుకునేవాడిని. అంటే నా కంటి జబ్బు డాక్టర్ చేతిలోకి వెళ్ళిపోయింది. మరి అక్కడి నుంచి నాకు ధ్యాన పరిచయము వనపర్తిలో భీమిశెట్టి వెంకటేశ్వర్ మాస్టర్ ద్వారా నాకు పరిచయం అయింది. అప్పుడు 2008 జూలై 14 రోజు నాకు సాయంత్రం 6 గంటలకు ఒక 20 నిమిషాలు ధ్యానం చేయించుండు. మరి చాలా ప్రశాంతంగా నిర్మలంగా అనిపించింది. తర్వాత రోజు ఆ రోజే సార్కు మాస్టర్కుండి నేను ఈ రోజు నుంచి, అంటే దీనివల్ల లాభం ఏంది సార్ అని అడిగినా. అంటే దీనివల్ల ఏం లాభం అంటే, నీవు నీ కుటుంబము మరి హాస్పిటల్ పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలన్నాడు. మరి దీనివల్ల ఇంకా ఏమైనా నియమాలు ఉన్నాయంటే, ఏం లేదమ్మా, గుడ్డుతో సహా నాన్ వెజ్ బంద్ చేయాలన్నాడు. సరే మంచిదని రోజే మళ్ళీ 20 నిమిషాలు ధ్యానం చేసి గుడ్డుతో సహా నాన్ వెజ్ బంద్ చేసిన. మరి నా కుటుంబం, మా అమ్మ, మా భార్య, మా పిల్లలు అందరం కూడా ఆ రోజే 20 నిమిషాలు ధ్యానం చేసి మొత్తం నాన్ వెజ్ బంద్ చేసినాం. అయితే నాకు మా మాస్టరు ధ్యానము పరిచయం అయినప్పుడు, నీకు ఎనర్జీ వస్తుందా లేదా పక్కన పెట్టి నువ్వు 3 గంటలు ధ్యానం చేయడానికి ప్రయత్నించు అన్నాడు. మరి నేను మొదటి రోజు నుంచే 3 గంటల నుంచి 6 గంటల వరకు 3 రోజులు ఒక సిట్టింగ్ 3 గంటలు చేసేవాడిని. అయితే నా కంటి జబ్బు మళ్ళీ ఒక నెలలో నాకు కళ్ళకు మళ్ళా ఎర్రగా అయింది, నీళ్ళు గారుతున్నాయి. మాస్టర్ అడిగిన, సార్ ధ్యానం చేస్తే కంటి జబ్బు తగ్గుతుందన్నావు కదా, రోగాలు తగ్గుతామన్నావు అన్నారు. మరి మళ్ళీ నాకు ఇట్లా అయిందంటే, ఏం లేదమ్మా డాక్టర్కు చూపించుకున్నాడు. అయితే నేను తర్వాత మళ్ళీ చూపించుకున్నా. మళ్ళీ 2వ నెల కూడా అదేవిధంగా మళ్ళీ కళ్ళకు మళ్ళీ వచ్చింది. మళ్ళీ అప్పుడు అడిగిన మాస్టర్ను, సార్ ధ్యానం చేస్తే మరి ఎలాంటి రోగానైనా తగ్గించుకోవాలని అన్నారు కదా, మళ్ళీ అయింది అంటే, ఏం లేదమ్మా కళ్ళు చాలా సున్నితమైనవి, నువ్వు మళ్ళీ చూపించుకున్నాడు. నాకేందంటే, నేను 3 గంటలు కూర్చుంటున్నా కాబట్టి నేను ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలని నా సంకల్పం. అయితే మరి అప్పుడు నేను 2008 దసరా పండుగకు బ్రహ్మర్షి పితామహ పత్రిక గురువు గారి ఆధ్వర్యంలో కర్నూలులో ఒకరోజు శాకాహార ర్యాలీ, 2 రోజులు జగన్నాథం గట్టువిన ప్రోగ్రాం ఉన్నది. ఆ 3 రోజులు నేను అక్కడ పాల్గొన్నా. అప్పుడు నా కళ్ళు బాగా ఎర్రగా నీళ్లు గారుతున్నాయి. అయితే ఆ 3 రోజులు అక్కడ పాల్గొంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి నాకు ఎలాంటి జబ్బు లేదు. అంటే ఏమి డాక్టర్ లేకుండా, మరి ఏ మందులు వాడకుండా మరి ధ్యానం ద్వారానే నేను తగ్గించుకోవడం జరిగింది. అంటే 7.5 సంవత్సరాలు డాక్టర్ తగ్గించలేని జబ్బును నేను ధ్యానం ద్వారానే తగ్గించుకోవడం జరిగింది. మరి 2011లో మళ్ళీ ఎడమ కన్ను పూర్తిగా 50% మూసుకుపోయింది. అప్పుడు కూడా నాకు చాలా మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మరి ధ్యానం అనుకుంటా కన్ను పోగొట్టుకుంటారా అని అపోహలు వస్తాయని నేను తూటుకుర్తిపోయి వనపర్తి దగ్గర చూపించుకున్నా. అక్కడ కూడా ఒక 6-7 మంది డాక్టర్లు చెక్ చేసి ఎల్వి ప్రసాద్ నుంచి సిటీ స్కానింగ్ తీసుకురామన్నారు. నేను ఆర్టీసీలో ఎంప్లాయీని కాబట్టి నేను తార్నాక హాస్పిటల్కి పోతే అక్కడ మేడం నాకు సికింద్రాబాదు పుష్పగిరి హాస్పిటల్ రెఫర్ చేసిండ్రు. అక్కడ డాక్టర్లు చెక్ చేసి మళ్ళీ మా హాస్పిటల్కి పోయి ఎంఆర్ఐ స్కానింగు, సిటీ బీపీ, షుగర్ అన్ని రిపోర్ట్లు తీసుకొని రమ్మన్నారు. ఆ రిపోర్ట్లు వచ్చే వరకు నాకు 11 రోజులు టైం పట్టింది. ఆ 11 రోజులు నేను వనపర్తిలో 4 గంటల బస్సు తెల్లవారుజామున ఎక్కాలి, 7 గంటలకు హైదరాబాద్లో దిగాలి, మళ్ళీ హాస్పిటల్కి పోవాలి, డాక్టర్లను కలవాలి. ఇట్లా 13 రోజులు టైం పట్టింది.
ఈ 13 రోజుల్లో మళ్ళీ మా సీనియర్ మాస్టర్ని అడిగిన, సార్ నా కళ్ళకి ఎందుకొరకు ఇట్లా వచ్చింది అంటే, మరి మేము ఒక 6 మంది గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళం ప్రతిరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్లో వనపర్తిలా. మరి ఆ రోజు నీవు క్వశ్చన్ వేసుకొని కూర్చోమ్మా అని అన్నాడు. నేను క్వశ్చన్ వేసుకొని కూర్చున్నా, నా కళ్ళకు ఎందుకొరకు ఇలా అయిందని. అంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సార్ లేపిండు ధ్యానం నుంచి. ఏం కనబడ్డదంటే, నాకు ఒక పాము తలకాయ కనబడుతుంది సార్, నా ముందర వచ్చి నాట్యం చేస్తుంది అని చెప్పిన. అప్పుడు అప్పుడు నాకు అంతా ఎందుకొరకు జరిగింది అనేది నాకు అప్పుడు తెలిసింది. 1987లో నేను మా ఊరి దగ్గర మా ఇంట్లోకి ఒక గోడ ఇంకా అది ప్లాస్టర్ చేయలేదు, రంధ్రాలు ఉంటే ఒక నాగుపాము వచ్చింది బయట నుంచి. ఆ పామును చంపకూడదు అని నేను అనుకున్నాను, ఎందుకంటే విషపురుగు అది పగబట్టి కాటేస్తుందని అంటారు కదా, అందుకొరకు చంపకూడదు అనుకున్నా. అయితే అది బయటికి వెళ్ళి వచ్చింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ గోడలోకి వచ్చింది, మళ్ళీ చంపకూడదు అనుకున్నా, మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ మూడోసారి మళ్ళీ గోడలోకి వస్తే అప్పుడు నేను దీన్ని, ఎందుకంటే విషపురుగు కాబట్టి ఇంట్లో పెద్దలు పిల్లలు ఉంటారు, దీన్ని ఏ విధంగా అయినా చంపాలి అని అనుకున్నా. అది సగం లోపలికి పోయిన తర్వాత పోయి ఒక కర్ర తీసుకొని నడుమిన కొడితే అది బయటకు వచ్చింది. మళ్ళీ తల ఎత్తితే పడి ఎత్తితే 2 కళ్ళు పడిన కొడితే 2 కళ్ళు చినిగిపోయినాయి. చనిపోతే దాన్ని పైసలు పెట్టి నోట్లో పైసలు పెట్టి కాల్చినాము. ఇంకా అప్పుడు మా మాస్టర్ ఏం చెప్పిండంటే, మరి కర్మ సిద్ధాంతం అంటే ఇదమ్మా, నువ్వు సృష్టికి ఏమిస్తే అదే పొందుతావంటే, మరి ఆ పాము 2 కళ్ళు నువ్వు చిదగొట్టి దాన్ని చంపేసినావు కాబట్టి నీకు కూడా 2 కళ్ళకు మరి గాయాలైనాయి కనుక రోగానికి మూలం తెలిసింది. కాబట్టి మీరేం చేయండి అంటే, ఎప్పుడు ధ్యానంలో కూకున్నా మరి ఆ పామును క్షమించమని అనుకొని 10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత క్షమించమని అడుగు, అప్పుడు నీకు తగ్గిపోతుంది అని చెప్పిండు. అయితే నేను ఆ 13 రోజులు హైదరాబాద్ నేను డాక్టర్లు కలవడానికి 13 రోజులు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు పోను 3 గంటలు రాను 3 గంటలు నేను ధ్యానంలో 10 నిమిషాలు అయిన తర్వాత పామును క్షమించమని అడుగుతుంటే, ఆ 13 రోజుల్లో నా కన్ను రికవర్ అయింది. ఒక ట్యాబ్లెట్ లేకుండా, మళ్ళీ ఒక డ్రాప్స్ కూడా లేకుండా. మేడం ఉండి ఆ రిపోర్ట్లు తీసుకుపోయి మేడం ముందర పెడితే, డాక్టర్ అమ్మ ముందర, నీకు కన్ను రికవర్ అయింది కదా, నువ్వు డ్యూటీకి వెళ్తావు, ఫిట్ సర్టిఫికేట్ ఇస్తుంటే సరే మంచిదని చెప్పిన. అప్పుడు నాకు ఫిట్ సర్టిఫికేట్ ఇస్తే నేను డ్యూటీలో పోయి జాయిన్ అయినా. అంటే మరి నేను ఈ ధ్యానమే నాకు అందకపోతే మరి ఇప్పటి వరకు కూడా నేను కంటి జబ్బుతోటి బాధపడేవాడిని. మరి ఎన్నో రోగాలను, అంటే చిన్న చిన్నవి పెద్దవి చాలా రోగాలు కూడా నేను తగ్గించుకున్న ధ్యానం ద్వారా. మరి మా కుటుంబము నేను అద్భుతంగా ఆనందంగా ఉంటున్నాం. మరి మాకు ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకుంటూ నాకు సమయం దొరికినప్పుడల్లా ధ్యాన ప్రచారము, మరి ఎక్కడ క్లాసులకు పిలిస్తే అక్కడ పోవడం, క్లాసులు చెప్పడం, మరి నన్ను నేను ఉద్ధరించుకోవడం, నాకు వీలైనప్పుడల్లా మరి నా ఫ్రెండ్స్ కానీ మా బంధువులకు కానీ ధ్యానం గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా అసలుకు ధ్యానం లేకపోతే మనిషి ఏ విధంగా జీవించాలనో కూడా అర్థం కాదు. మరి 2 గుర్రాలు, అంటే ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం 2 సమానంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే, మన గురువారు మరి ఎంతో అవకాశం, అంటే ఈ ధ్యానాన్ని ఈ ప్రపంచమంతా అందరికి అందిస్తుంటారు కాబట్టి అందరూ ఆనందంగా జీవించడానికి ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవడం జరుగుతుంది, ఒకరి మీద ఆధారపడకుండా. అదే మరి గురువుగారు లేకపోతే మరి అందరం కూడా అనారోగ్యంతో, దుఃఖంతో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఎలాంటి ఒక పైసా ఖర్చు లేకుండా మా ఆరోగ్యం మేము కాపాడుకుంటూ మరి ఆనందంగా జీవిస్తున్నాం. మరి ఇంతకంటే ఇంకా గొప్ప గురువు మాకు దొరకడని నేను అనుకుంటున్నా. విశ్వగురువు అయినటువంటి ఆ గురువు గారికి నేను శతకోటి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.